గోరక్ష చేసే వాళ్ళ పైన డబ్బుటి కేసులు బుక్ చేసినారు. అదే ఇప్పుడు హిందూ దేవాలయ పైన చేసినేమో పిచ్చోళ్ళు అని చెప్పి కేసులు తీసుకోవట్లేదు. దానిపై ఎలా స్పందిస్తారు? రాజకీయ కుట్రలు, రాజకీయ బుజ్జగింపులు దీనికి కారణం. డెకాయిటీ కేసులు వేస్తున్నారు అంటే పోలీసు వాళ్ళు మరి వాళ్ళ ఐపీసీ చదువుకొని వచ్చిరా, లేకపోతే ఇంకేమైనా అక్కడ ఉన్నటువంటి చిరిగిపోయిన చిత్తు కాగితాలు చదువుకొని వచ్చిరా అనేది ఒకసారి చూడాలి. అట్లాంటి పోలీసు అధికారులు ఎక్కడున్నా కూడా వాళ్ళపైన ఉల్టా మనమే కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చట్టం ఎవరికైనా ఒకటే, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఒకవేళ అట్లేమన్నా గనక రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసు అధికారులు గనక రక్షకులు గోరక్షకుల పైన ఉల్టా కేసులు చేస్తే కనుక వాళ్ళని కూడా మనం ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి లీగల్ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి అటువంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే దానికి కూడా చేయాల్సినటువంటి ప్రొసీజర్ ఒకటి ఉంది. ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యి కనుక మనం గోరక్షణ చేస్తే 100% ఎటువంటి కేసులు కావు. అయినా కూడా వాటిని రిటర్న్ ఛాలెంజ్ చేయొచ్చు. హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళొచ్చు. సెక్షన్ 5 ఆఫ్ ఏపీ కౌన్సిల్ ట్రాక్ట్ నేను చెప్తున్నాను కదా క్లియర్గా ఎన్ని ఆవులు అసలు ఏ ఆవును కొయ్యొచ్చు, ఏ ఎద్దును కోయొచ్చు, ఏ ఎద్దును కొయ్యకూడదు అనేది క్లియర్గా చెప్తుంది. దాని కొంచెం మనం కూడా మన కార్యకర్తలు కూడా చదువుకొని పోతే వాళ్ళకి కౌంటర్ చేయొచ్చు. పిఎస్లో కూడా సెల్ ఫోన్ వాడుతూ మనం ప్రశ్నించవచ్చు అనేటటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. కాబట్టి మనను క్వశ్చన్ చేసే ఛాన్స్ మనకు తెలియకపోతేనే అవతలోడు క్వశ్చన్ చేస్తాడు. మనం కనుక ఏంది సార్ చెప్పండి మరి మీ బాధ ఏంది, మేము ఎట్లా డికాయిట్లు అవుతామని సెల్ ఫోన్ ఓపెన్ చేసి మనం కూడా ప్రశ్నించినాం అనుకో, చూద్దాం అప్పుడు కూడా ఏ పోలీసు వాళ్ళు కనుక మన మీద ఉల్టా కేసులు చేస్తారో మన వాళ్ళకు కూడా చూద్దాం. మనకు తెలియకపోతేనే అవతలోడు చెప్పింది మొత్తం సోది మనం వినాల్సి వస్తుంది. మనకు గనక చట్టాలను చేతిలో పట్టుకొని పోయినాం అనుకో, ఎవడు ఏం చెప్పినా కూడా మనం వినాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పరు కూడా, అంత ధైర్యం చేయరు. అంటే కర్ణాటకలో చూసుకుంటే సుహాస్ శెట్టిని నడి రోడ్ మీద నరికి జరపడం జరిగింది. ఇక్కడ తెలంగాణ అక్కడనైతే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అని అనుకుంటున్నారు? నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫస్ట్ అదే చెప్పిన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డన్ సర్చ్ అనేది బంద్ చేసారు. కార్డన్ సర్చ్ బంద్ చేసిన తర్వాత ఈ దాడులు మొదలైనవి. కార్డన్ సర్చ్లో మనకు ముఖ్యంగా ఏంది, వెపన్స్ రికవరీ అనేది మనకు బంద్ అయిపోయింది. వెపన్స్ ఈరోజు ఒక తుపాకీనే మీరు సమాజం ఒక తుపాకీని చూస్తుంది. కనిపించని తుపాకులు ఎన్ని ఉన్నాయో, కనిపించని తుపాకులు కూడా బయటకు రావాలంటే ఈ కార్డన్ సర్చ్ అనేది పోలీస్కి పూర్తిగా ఈ రాజకీయ బుజ్జగింపులు అనేటివి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టి పోలీస్ శాఖ వారికి కనుక పూర్తి స్వేచ్ఛ ఇస్తే, పోలీస్ శాఖ కనుక తన రైట్స్ అని తన యాక్టివిటీ కనుక పూర్తిగా ముందుకు తీసుకెళ్తే, మన ప్రమోద్ విషయంలో చూసారు కదా ఎట్లుంది, అది పోలీస్ పవర్ వాస్తవానికి. కానీ పోలీస్ వాళ్ళని కూడా ఒత్తి పెట్టడం వల్ల ఈ రాజకీయాల కారణం చేత వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి వాస్తవం చెప్పాలంటే. అదే కానిస్టేబుల్ పైన హత్య జరిగేటటువంటి పరిస్థితి ఉంది అంటే రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది? ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలంటే ముందు శాంతి భద్రతలు కనుక కరెక్ట్గా ఉంటే, రాష్ట్రం కూడా ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్గా వస్తే రాష్ట్రం ముందుకు వెళ్తుంది. అంటే శాంతి భద్రతలు అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అసలు హోమ్ మినిస్టర్ పనిచేస్తారు అనుకుంటున్నారు? ఏడ పనిచేస్తారు? అసలు హోమ్ మినిస్ట్రీ అనేది ఒక సపరేట్, అది ఒక కీలకమైనటువంటి మినిస్ట్రీ. అది ఇంకెవరికైనా చేతిలో పెడితే దాని ఎఫిషియన్సీ అనేది పూర్తిగా బయటకు వస్తుంది. హోమ్ మినిస్ట్రీ ఆయన చేతిలోనే, చీఫ్ మినిస్ట్రీ ఆయన చేతిలోనే, అన్ని మినిస్ట్రీలు ఆయన చేతిలోనే పెట్టుకుంటే మరి ఇట్లనే ఏడుస్తుంది. మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటివి అది లోపించడం పట్లనే కదా ఈ రకమైన దాడులు, పోలీస్ శాఖ పైన దాడులు జరగడం అంటే ఎంత బాధాకరమైన విషయం. అందులో ఇది ఒక్కటే కనిపించని దాడులు చాలా చోట్ల జరుగుతున్నాయి. నేను అదే అంటున్నా, ముఖ్యంగా దళితులు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, ఈ వాల్మీకి సోదరులు వీళ్ళపైన ఇంకా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల పైన విపరీతమైన దాడులు ఆడపిల్లలపైన జరుగుతున్నాయి. కొందరు పరువు కోసం బయటికి చెప్పుకోలేక, కొంతమంది బయటికి భయపడి చెప్పుకోలేక చాలా జరుగుతున్నాయి. మా దృష్టికి వస్తున్నాయి, కొన్ని చెప్తున్నాము, కొన్ని బయటికి వస్తున్నాయి, కొన్ని రాలేక మేము కూడా ఎన్నని కొట్లాడతాం. కాబట్టి ఏంటంటే దీనిపైన పోలీస్ శాఖకు ఫుల్ పవర్స్ ఇవ్వాలి. పోలీస్ శాఖకు కనుక ఫుల్ పవర్స్ ఇస్తే ఇలా నడ్డి ఇరిచి అందరినీ చక్కగా చేసేస్తారు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఎస్ నిజం, అది మేము ఆల్రెడీ మైలార్దేవపల్లి ఇష్యూలో మేము స్వయంగా ఉండి ఆ ఇష్యూలో మేము చూసినాము. మా దళితుల పైన దాడి జరిగింది. అక్కడ వాల్మీకి ఆవాస్ యోజన పైన ఉన్నటువంటి కార్యకర్తల పైన దాడి జరిగింది. వాళ్ళపైన విపరీతమైనటువంటి దాడి జరిగింది. ఆ ఇష్యూలో మేము పోయినాం. జాతీయ ఎస్సీ కమిషన్ పైన మీరు ఎస్సీ కమిషన్ కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ కమిషన్ ఇచ్చినటువంటి నోటీసుల ద్వారా ఎంబడే ఇష్యూ కూడా కంట్రోల్లోకి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డీసీపీ గారికి కూడా మేము అక్కడ నుంచి నోటీసులు వెళ్ళడం జరిగింది. వారు అక్కడ దానికి స్పందించి అప్పుడు మాకు ఎంతో కొంత న్యాయం జరిగి మా పిల్లల్ని అరెస్ట్ చేయకుండా ఆ ఇష్యూ కంట్రోల్ చేయడం జరిగింది. లేకపోతే ఈ పాటికి అక్కడ సుమారు చాలా 50 మంది దాకా అరెస్ట్ చేసేటువంటి ప్రాబిలిటీ ఉండే. కాకపోతే డ్యామేజ్ అనేది కంట్రోల్ అయింది. కాకపోతే ఎవరైతే దాడులు చేసిరో, ఎవరైతే ఇష్టం వచ్చినట్టు చేస్తుండో, ఆ రహమత్ బేగ్ పైన కానీ, అక్కడ ఉన్నటువంటి దాడులు చేసినటువంటి వ్యక్తుల పైన కానీ, ఎంఐఎం వాళ్ళ పైన కానీ, ఎవరిపైన కూడా ఎటువంటి కేసులు చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే అపీస్మెంట్ పాలిటిక్స్, బుజ్జగింపు రాజకీయాలు. నాకు తెలియక అడుగుతున్నా, అంటే ఈ దేశంలో ఖాళీ ముస్లింలకు ఏమైనా సపరేట్ రాజ్యాంగము, హిందువులకు ఏమైనా సపరేట్ రాజ్యాంగం ఉందా? అందరికి ఒకటే రాజ్యాంగం కదా. మరి వాళ్ళకు ఒక చట్టము, మాకో చట్టం ఏంది? ఈ రకమైనటువంటి ధోరణి కనుక కంట్రోల్ కాకపోతే ప్రజలలో తిరుగుబాటు మొదలవుతుంది.
ఈ తిరుగుబాటు అనేది రాజ్యానికి మంచిది కాదు. కాబట్టి అదే నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, రేవంత్ రెడ్డి గారికి అదే నేను విన్నవించడం జరిగింది. మీరు నిష్పక్షపాతంగా ఏదున్నా కూడా ఇష్యూస్ని డీల్ చేయండి. అప్పుడు ప్రజలలో మీ పైన ఏ విధంగా అయితే ఇంతకు ముందుకున్నటువంటి ప్రభుత్వంలో కొన్ని చర్యలు ఏవైతే కార్డన్ సర్చ్ చేయడం జరిగింది, మీరు కూడా చేయాలా. ఆ కార్డన్ సర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ శాంతి భద్రతల కోసం. మీరు ఫైనల్ గా రేవంత్ రెడ్డి ఏం డిమాండ్ చేస్తున్నారు, ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది ఎస్సీ పరిరక్షణ సమితి నుంచి? ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తరఫు నుంచి మేము రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేసేది ఒకటే, వెంబడే ఏ ప్రమోద్ విషయంలో కానిస్టేబుల్ సోదరుడు ప్రమోద్ విషయంలో ఏ విధమైన న్యాయం జరిగిందో ఫస్ట్ వీళ్ళపైన కూడా సరే, ప్రాణం దేవుని దయ వల్ల ప్రాణం పోకుండా ఉంటే మంచిది కానీ ఒకవేళ సోదరుడు ప్రశాంత్ సోను సింగ్కి కనుక ఏమైనా జరిగిందంటే ఖచ్చితంగా ఈ ఇష్యూలో రాబోయే నెక్స్ట్ ఒక 1-2 డేస్లో కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుంది. ఊరుకునేది అయితే మాత్రం లేదు. మీరు ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి లీగల్ కాన్సిక్వెన్సెస్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకపోతే కనుక, అదేవిధంగా దీనికి అన్ని విషయాలలో తోకొప్పుకుంటూ వస్తున్నాడు కొంతమంది రాజకీయ నాయకులు. ఇంతకుముందు కూడా నేను చెప్పిన ఎంఐఎం వాళ్ళ పార్టీ ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్సీలు, తన పేరేమన్నారు, రెహమత్ బేగ్ గనక మీరు అతని పైన చర్యలు తీసుకోకపోతే మేము కూడా భవిష్యత్తులో దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలో ఆ విధంగా తీసుకెళ్తాం ఖచ్చితంగా. గుడిల మీద పిచ్చోళ్ళు అని అంటారు, ఇప్పుడు ఈ విషయంలో పిచ్చోళ్ళు అంటే మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి? గుడుల మీద దాడులు అంటే నేను ఏమంటున్నా, ఇక్కడ మా సోదరుడు మా దళిత వర్గానికి చెందిన సోదరుడు కాబట్టి నేను ఈ విషయంలో నేను క్లారిటీ ఇవ్వగలుగుతున్నాను. గుడుల మీద దాడులు జరుగుతున్నా కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది అంటే నేను ఖచ్చితంగా అది హిందూ సమాజం ఫెయిల్యూర్ అంట. హిందూ సమాజం ఏం చేస్తుంది బై? ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటలే. మరి హిందూ సమాజం ఏం చేస్తుంది? హిందువులకు ఖాళీ హిందూ సంఘాలకు మాత్రమే హిందూ సమాజం గుళ్ళ హిందూ నార్మల్ పోయి గుళ్ళల్లో పొద్దున పోతే జనవరి 1కు ఆ పండుగకు ఈ పండుగకు పోయి ఆడ పోయి ఏది అదే బీజేపీ ఎవ్రీ పార్టీ అందరు అంటున్నాయి, మేము బీజేపీలో వెనకేసుకొస్తలే. వీళ్ళందరూ పోయి హిందూ నార్మల్ హిందూ సమాజానికి గుళ్ళు అవసరం లేదా? మరి వీళ్ళేం మాట్లాడరా? హిందూ సమాజం స్పందించాల్సిన అవసరం ఉంది. నేను ఫస్ట్ అదే అన్నా, హిందూ సమాజం నిద్రపోతున్నటువంటి నటిస్తున్నటువంటి ఆ నటనలకు వెళ్ళి బయటికి వచ్చి ప్రశ్నించడం మొదలుపెట్టు. నువ్వు ఏ రోజైతే మా దేవాలయానికి ఎందుకు ఇట్లా జరుగుతుందని ప్రశ్నిస్తావో ఆటోమేటిక్ జరుగుతుంది. ఏముంది మాకెందుకు కొట్లాడుకుంటే విహెచ్పి వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఏబీపీ వాళ్ళు, హిందూ వాహిని వాళ్ళు కొట్లాడుకుంటారని చెప్పి వదిలేస్తుంది. రేపు మీ ఇంట్లోకి వెళ్ళి ఆడపిల్లలు ఎత్తుకోతే కూడా వాళ్ళే కొట్లాడతారా? మీకేం అవసరం లేదా? ఆ రోజులు వస్తాయి కాదు, ఆల్రెడీ నడుస్తూనే ఉంది. అది మీ దృష్టికి వస్తలేదు, కళ్ళు మూసుకొని పండుకున్నట్టు నటిస్తారు అంతే. మీ ఇంటికి వచ్చిన రోజు మీకు నొప్పి తెలుస్తుంది. కాబట్టి మీరు హిందూ సమాజం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి గవర్నమెంట్ అనాల్సిన అవసరం లేదు. తిడతాం బరాబర్ గవర్నమెంట్ తిడతాం, ఎన్నుకున్నాం రక్షణ కోసం, మీరు మీ బాధ్యత ఉంది కాబట్టి బరాబర్ తిడతాం. కానీ ప్రజలారా హిందూ సమాజం మేల్కొని ప్రశ్నించడం మొదలు పెట్టాలి. నేను చెప్తున్నా కదా, ఈ రోజు ఇదే ఇష్యూ కనుక ఒక ముస్లిం వర్గానికి చెందినటువంటి వ్యక్తుల మీద జరుగుంటే బయట 4 బస్సులు తగలబడేటివి. మరి హిందూ సమాజం కదా దమ్ముందా 4 బస్సులు తగలబెట్టేది? పోను కనీసం రాస్తా రోక చేసే దమ్ముందా? మీ దగ్గర ఫెయిలియర్ ఉంది, మీకు శాతానైతే లేదు. మీకు శాతానైన రోజు ఆటోమేటిక్ ప్రభుత్వాలు స్పందిస్తాయి. ఎందుకు మన తెలంగాణ రాష్ట్రం సాధిస్తామా అనుకున్నాం, సాధించలేదా? ఎందుకంటే అందరు సంఘటితంగా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వృత్తాలకు అతీతంగా అందరు స్పందించారు. కాబట్టి ఈరోజు కూడా హిందూ సమాజం కులాలకు, ప్రాంతాలకు, భాషలకు, మార్వాడి గోపాక్ అన్నాడు మొన్నటిదాకా ఒకటి బేవకూగాడు, ప్రాంతాలకు అతీతంగా మనం అందరం స్పందించిన రోజు ఎవడుపై హిందూ సమాజాన్ని ముట్టుకునేటోడు, ఒకడేమో గుళ్ళలకు రాని అని అంటాడు హిందూ సమాజాన్ని, దళితులను. ఎవడు ఎట్లా కలిసి ఉన్న రోజు నేను చెప్తున్నా కదా, ఒకటే నినాదం హిందూ సమాజానికి. ఈరోజు నేను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి ఒక మంత్రం ఇస్తున్నాం. మీకు దమ్ముంటే మీరు దాన్ని నిలబెట్టుకొని ఆ మంత్రాన్ని ఉచ్చరించండి. హిందూ సమాజాన్ని ముట్టుకునే మొగోడు ఉండడు ఈ ప్రపంచంలో. కలిస్తేనే గెలుస్తాం, విడిపోతే పడిపోతాం. అంతే. రోజుకు 4 సార్లు 5 సార్లు ఈ మంత్రం జపించండి. ఎవడు ముట్టుకుంటాడు చూస్తా నేను హిందూ సమాజాన్ని. కలిస్తేనే గెలుస్తాం, విడిపోతే చెడిపోతాం, పడిపోతాం. ఇది ఒకటే నేను చెప్పేది. కాబట్టి ప్రతిసారి ప్రభుత్వాలు ఏంది భయ్, ధైర్యంగా బయటికి వెళ్దాం, రాస్తా రోక్ చేద్దాం. ఎవడొస్తారు ప్రభుత్వం ఎట్లా దగ్గర చూస్తాం, ఎవడు మాట్లాడుతారు చూస్తాం. ఆర్థిక బహిష్కరణ చేయండి. మన మీద దాడులు చేస్తారు అంటారు కదా మీరు, ఆర్థిక బహిష్కరణ. ఎవడు దాడి చేస్తే వాని మీద ఆర్థిక బహిష్కరణ చేద్దాం. ఆయన దగ్గర కొనకండి, ఆయన దగ్గర తినకండి, వాడిని ఏ విధంగా ఆర్థిక బహిష్కరణ చేయండి. దళితుల మీద చేస్తారు కదా ఊర్లలో, దళితుల మీద అయితే మీ సత్తా చూపించడానికి శాతం అవుతుంది కదా. మరి మీ మీద డైరెక్ట్ దాడి చేస్తున్న మీద మీరు చూపించండి. మీకు సత్తా ఉంటే ఎవరు టచ్ చేస్తాడు హిందూ సమాజాన్ని చూద్దాం.